Welcome to Pura Local News. రేషన్ బియ్యం అక్రమ దందా చేసేవారిపై పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం ఖాయమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మార్చిన రఘునందన్ హెచ్చరించారు. ఇక సోమవారం నాడు ఆయన శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద పట్టుబడ్డ బియ్యంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి మిల్లులను తనిఖీ చేస్తానని చెప్పారు. ఇక కొన్ని రైస్ మిల్లులు రేషన్ బియ్యం దందాకు రుచి మరిగాయన్న సమాచారం ఉందని అన్నారు. వడ్ల బిల్లింగ్ మాటున రేషన్ బియ్యంను దాచి ఆ తర్వాత చేస్తున్నటువంటి దంతాను గుట్టురట్టు చేస్తానని అన్నారు. ఇక ఏ మిల్లులో ఏం చేస్తున్నారో విశ్వసనీయమైనటువంటి సమాచారం తనకు ఉందని అన్నారు. అలా రేషన్ బియ్యం దందా చేసే మిల్లులకు దుకాణాలకు తాళం పడడం ఖాయమని స్పష్టం చేశారు. ఎవరెవరు ఏ మిల్లులకు రేషన్ బియ్యం చేరవేస్తారు వారిని పట్టుకోవడం తథ్యమని చెప్పారు. ఇక రేషన్ బియ్యంతో దందా వల్ల అనవసరంగా యువత భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుందని చెప్పారు. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో కానీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కానీ చాలామంది వ్యక్తులు తెలుసో తెలియకనో రేషన్ బియ్యాన్ని వాళ్ళకు అంటే లబ్ధిదారులకు ప్రభుత్వం ₹1 ఇచ్చినా ఉచితంగా ఇచ్చినా కానీ దాన్ని ₹10 కిలో కొనుక్కుంటున్నారు. కొనుక్కొని మళ్ళీ దాన్ని ₹12 కానీ ₹15 కానీ అవసరమైతే కోళ్ళ ఫారాలకు తరలిస్తున్నారు. లేకపోతే కొన్ని మిల్లుల మీద ఆరోపణలు ఉన్నాయి, చౌక బియ్యం కొంటున్నారని వాళ్ళకి తరలిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తి 1 కంటే 2 సార్లు కంటే పట్టుబడితే మాత్రం ఇప్పుడు పోలీసు వాళ్ళు మేము ఇద్దరం కలిసేసి 7E ప్రకారం కేసు పెడుతున్నాము. కానీ ఒక వ్యక్తి 2 సార్ల కంటే ఎక్కువ పట్టుబడితే మాత్రము ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టేసి జైలుకి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ ఈ వాహనం ఎవరైతే నడుపుతారో ఆ వాహనానికి సంబంధించి ఆర్సీ కూడా సీజ్ చేపిస్తాము. ప్లస్ ఆ ఎవరైతే వ్యక్తి నడుపుతారో ఆ వ్యక్తి లైసెన్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. గతంలో అన్ని చిన్న చిన్న కేసులు పెట్టేసి చేతులు దులుపుకుంటారన్న విమర్శలు వచ్చినాయి. కానీ ఇక మీదట మాత్రం ఎవ్వరు పీడిఎస్ బియ్యం అమ్మినా కొన్నా కానీ అంత తేలిగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంతేకాదు ప్రతి గ్రామంలో ఉన్న చౌక దుకాణాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తా. ఎవరన్నా చౌక దుకాణాల వాళ్ళు కానీ ఇతరులు కానీ రేషన్ బియ్యం అమ్ముతూ పట్టుబడితే మాత్రము మామూలు కేసులు కాదు. గతంలో ఏవే వచ్చినాయి, 10 రోజులకు బయటకు వచ్చింది, 10 రోజులకు మేము బయటకు వచ్చినాం అన్న మాట మర్చిపోవాలి. ఇక మీదట ఈ చిన్న కేసులో పట్టుబడ్డా కానీ పీడీ యాక్ట్ ఖాయము. అంతేకాకుండా ఒకవేళ ఆ రేషన్ బియ్యం కనుక ఏదైనా దుకాణంలో పట్టుబడితే ఆ దుకాణాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. శంషాబాద్ మండలంలో ఒక రైస్ మిల్పై పదే ఆరోపణలు ఉన్నాయి. ఆ రైస్ మిల్ ఏమైనా తనిఖీ చేసి ఈ ఒక్క రైస్ మిల్ కాదు, శంషాబాద్లో ఉన్న ఏ చిన్న పెద్ద మధ్య తరహా ఏ చిన్న రైస్ మిల్ అయినా తనిఖీ చేస్తా. వాళ్ళు ఏ ఓడ్లు కొంటున్నారు, ఎవరి దగ్గర కొంటున్నారు, ఎంత పరిమాణంలో కొంటున్నారు, గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, పీడీ యాక్ట్లో పట్టుబడ్డారా, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ 1 వీక్లో పట్టిన మొత్తం అన్ని రైస్ మిల్స్ కూడా మొత్తం చెకప్ చేసేసి వాళ్ళ మీద ఏం ఆరోపణలు ఉన్నాయి, ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా, ఇదివరకు ఏమైనా కేసులు చిక్కిర్రా, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చెక్ చేసేసి ఒకవేళ నిజంగా ఎటువంటి ఆరోపణలు లేకపోతే క్లీన్ చిట్ ఇస్తా. లేదు రేషన్ బియ్యం కొంటున్న ఆరోపణలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారి మీద శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.